Hi, hello, namaste, and welcome back to my channel Padmavi's English World. So today's video is about active voice and passive voice past tense. Okay, now friends, so let's start the video. Wait a minute, friends. Before going to the video, if you are watching my channel for the first time, please do like, share, and subscribe my channel. Don't forget to click on the bell icon. Thank you. So let's start the video. Past tense, simple past tense, active voice. Was or were plus V4, passive voice. Was or were plus V3. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో was or were ప్లస్ V4 వచ్చింది. అలా was or were ప్లస్ V4 వచ్చినప్పుడు పాసివ్ వాయిస్లో was or were ప్లస్ V3 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు సెంటెన్స్ అలా పాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసామనేది చూద్దాం. ద హీరో బీట్స్ ద విలన్. ద హీరో బీట్స్ ద విలన్. ద విలన్ ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వీడియోలో ఏం చెప్పాను మీకు, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ కింద మారుతుంది, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ కింద మారుతుంది అని చెప్పాను. ఆ ఫస్ట్ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ కింద మారింది. తర్వాత ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ కింద మారింది. ప్రిపోజిషన్ బై అనేది వాడతాము. ఓకేనా? అండ్ ప్రతి ప్యాసివ్ వాయిస్లోని V3 ఫార్మే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద విలన్ వాజ్ బీటెన్ బై ద హీరో. హీరో బీట్స్ ద విలన్. హీరో విలన్ని కొట్టాడు, విలన్ హీరో చేత కొట్టబడ్డాడు. అలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? షీ టాట్ ఇంగ్లీష్. తను ఇంగ్లీష్ టీచ్ చేసింది. ఇంగ్లీష్ వాజ్ టాట్ బై హర్. తన చేత ఇంగ్లీష్ టీచ్ చేయబడింది. అలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వెయిట్ ఏ మినిట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. యాక్టివ్ వాయిస్ was or were plus V4. Passive voice was being or were being plus V3. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, was or were plus V3 and V4 అంటే was watching, was studying అలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ యాక్టివ్ వాయిస్లో was ప్లస్ V4 వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో was being ప్లస్ V3 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ చూస్తే, ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. ఇంతకు మీకు ఏం చెప్పాను, ఏంటి, ఏ మూవీ ఏంటది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ కింద మారుతుంది, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ కింద మారుతుంది. సో అలా చూసుకుంటే ఐ అనేది మీ కింద మారుతుంది, ఏ మూవీ సబ్జెక్ట్ కింద వస్తుంది, వాజ్ బీయింగ్ అవుతుంది, వాచింగ్ వాచ్డ్ అవుతుంది. సో ఇప్పుడు సెంటెన్స్ ఫామ్ చేస్తే, ఏ మూవీ వాజ్ బీయింగ్ వాచ్డ్ బై మీ. మూవీ నా చేత చూడబడింది. సో సెకండ్ సెంటెన్స్, షీ వాజ్ స్టడీయింగ్ ఎంఏ. తను ఎంఏ చదువుతుంది. ఎంఏ వాజ్ బీయింగ్ స్టడీడ్ బై హర్. ఎంఏ తన చేత చదవబడింది. అలా ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? వెయిట్ ఏ మినిట్ ఫ్రెండ్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్ ప్లస్ యాక్టివ్ వాయిస్, హ్యాడ్ ప్లస్ V3. ప్యాసివ్ వాయిస్, హ్యాడ్ బీన్ ప్లస్ V3. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ బీన్ ప్లస్ V3 వస్తుంది, హ్యాడ్ బీన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకుంటే, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్ బిఫోర్ యూ కేమ్. నా వర్క్ అనేది నువ్వు రాకముందే కంప్లీట్ అయిపోయింది. మై వర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బిఫోర్ యూ కేమ్. నా వర్క్ నువ్వు రాకముందే కంప్లీట్ అయిపోయింది. ద డాక్టర్ హ్యాడ్ ట్రీటెడ్ ద పేషెంట్స్. ద పేషెంట్స్ హ్యాడ్ బీన్ ట్రీటెడ్ బై ద డాక్టర్. డాక్టర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాడు.
పేషెంట్స్ అనేవాళ్ళు డాక్టర్ చేత ట్రీట్ చేయబడ్డారు. అలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Don't forget to click on the bell icon. Thank you. If you like this video, please like, share and subscribe my video. Subscribe my channel. Don't forget to click on the bell icon. మీరు కనుక నాకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ టెన్స్ గురించి పెడతాను. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఫ్యూచర్ టెన్స్ గురించి వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. Don't forget to subscribe my channel and don't forget to click on the bell icon. Thank you.